దుష్టుల బలాత్కారమును బట్టియు నేను చింతాకాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. సో, ఇక్కడ మనం చూస్తే దావీదు ఒక నిరుత్సాహం గుండా వెళ్తున్నట్టు మనం చూస్తున్నాం. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాకాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. ఈ మాట అంటే మనం గూడా చాలా సార్లు పరిస్థితులను బట్టో, మనుషుల్ని బట్టో, ఇంక దేన్ని బట్టో అయినా మనం గూడా డిస్టర్బ్ అయిపోతుంటాం. చింతాక్రాంతులయిపోతాం. ఎంతో నిరుత్సాహంలోకెళ్ళిపోతాం. విశ్రాంతి లేక వెళ్ళిపోతాం. అయితే అంటే మన ఫౌండేషన్ అనేది నాకనిపిచ్చింది. సో, మనం ఆనుకున్న ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలి. పరిస్థితులు ఏదైనప్పటికి కూడా. నాకు ఇవి చదువుతున్నప్పుడు జస్ట్ పౌలు, శిలలు గుర్తొచ్చారు. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఓల్డ్ టెస్టమెంట్ కొన్ని విషయాలు మనం చదువుతున్నప్పుడు, న్యూ టెస్టమెంట్‌లో కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు, ఇక్కడికి, అక్కడికి తేడా ఏంటంటే, దే అనాయింటెడ్ విత్ హోలీ స్పిరిట్ అనేది. వాళ్ళు పరిశుద్ధాత్మతో అభిషేకింపబడున్నారు. వాళ్ళ అంతరంగాల్లో అభిషేకంతో నింపబడున్నారనేది. సో, ఈరోజు మన జీవితాల్లో మనం పౌలు, శీలల వలె ఈవెన్ వారు చెరసాలలో వేయబడినప్పటికి కూడా పరిస్థితులన్నీ అనుకూలంగా లేనప్పటికి కూడా వా వాళ్ళు ఎంతో ప్రభువునందు ఆనందిస్తున్నారు. అది నన్ను గ్రేట్ కంఫర్ట్ ఇచ్చింది. సో, మనం పరిస్థితులను బట్టి మనం ఈరోజు చింతాక్రాంతులై విశ్రాంతి లేనివారుగా మనం ఉండడానికి లేము. ఈవెన్ ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ యేసు ప్రభువారు వలె ఏ విధంగా అయితే ఆయన విశ్రాంతిలో ఉన్నాడో, అందుకే యేసు ప్రభువారు అంటారు యోహాను సువార్తలో, "నేను నా విశ్రాంతిని మీకిస్తున్నాను. లోకం అనుగ్రహించినట్టు నేను మీకివ్వట్లేదు. నా విశ్రాంతి." లోకము అన్నీ బావున్నప్పుడు, లోకంలో ఉన్న విశ్రాంతి ఎలా ఉంటదంటే, కంఫర్ట్‌లో ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ బావున్నప్పుడు, అందరూ అతన్ని ప్రేమించినప్పుడు, డబ్బున్నప్పుడు, హోదా ఉన్నప్పుడు, అతని పీస్ డిస్టర్బ్ అవ్వదు. కానీ అవన్నీ ఒక్కొక్కటి, ఒక్కొక్కటి పోతా ఉన్నప్పుడు అతని పీస్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది. కానీ మనం అలాంటి విశ్రాంతిలోకి మనం పిలవబడలేదు. మనం పిలవబడిన విశ్రాంతి ఏంటంటే, క్రీస్తు వలె మనం విశ్రాంతిలో ఉండడానికి మనం పిలవబడ్డాం. అది కంప్లీట్ రెస్ట్ అది. సంపూర్ణమైన విశ్రాంతి అది. నో ఎటువంటి చింత అక్కడ ఉండదు. ఆ విశ్రాంతిలో. ఆ విశ్రాంతిని దేవుడు మనకివ్వాలనుకుంటున్నాడు. నిజంగా అలాంటి విశ్రాంతి అది జీవించగలము మనం ఈ భూమి మీద. నాకు నిరీక్షణ ఉంది. నేను అలాంటి విశ్రాంతిలోకి నేను రాగలను. కంప్లీట్ పరిస్థితులు ఏమైనప్పటికి కూడా కదల్చబడని, చింత లేని విశ్వాస జీవితంలోకి దేవుడు మనల్ని నడిపించగలడు. నడిపిస్తాడు గూడా. మేబీ మనం దాన్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యుండొచ్చు. మన బ్రదర్స్ మనం గూడా. సో, కంప్లీట్‌గా దేవుడు అలాంటి విశ్రాంతినే మనకివ్వాలనుకుంటున్నాడు. కాబట్టి హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు మనకి అలాంటి విశ్రాంతిలోకి మనల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాడాయన. కదల్చబడని విశ్వాసం. ఈ ఒకటి కాదు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి న్యూ టెస్టమెంట్‌లో మనం చూస్తే. పేతురు, పేతురుని తీసుకెళ్ళి నెక్స్ట్ డే శిరచ్ఛేదనం చేయాలి. అయితే పేతురు చెరసాలలో ఎంతో వారి మధ్య ఆ భటుల మధ్య పనుకొని ఆయన ఎంతో విశ్రాంతిలో ఉండడం మనం చూస్తాం అక్కడ. కలలకనేంతగా నిద్రపోతున్నాడు పౌలు. చింత లేదు పౌలుకి. సారీ పేతురుకి. చింత లేదు పేతురుకి. నన్ను తీసుకెళ్ళి నా తలను తీసేస్తారని. ఈ అతన్ని అతని యొక్క గురి ఏంటంటే తెలుసు. నేను బతికున్నా క్రీస్తు కొరకే, నేను చనిపోయినా క్రీస్తు కొరకే అనేది తను కలిగి ఉన్నాడక్కడ. సో, మనం గూడా అలాంటి విశ్రాంతిలోకి రావచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడానికి ఎంతో సిద్ధంగా ఉన్నాడు. అందుకే తర్వాత దావీదు చివర్లో ఈ ప్రార్థన చేస్తాడు 22లో. నీ భారము యెహోవా మీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. తర్వాత దావీదు తన జీవితంలో నేర్చుకున్నదేంటంటే, ఒకటి మన భారము మనమే మోస్తున్నప్పుడు, మనమే దాన్ని ప్రయత్నించి, మనమే దాన్ని
ఓవర్‌కమ్ చేయాలి అని మనం ప్రయాస పడినన్ని రోజులు కూడా మనం ఆ విశ్రాంతిలోకి ప్రవేశించలేము. మనం చింతాక్రాంతులుగానే ఉంటాం. మనం ఎప్పుడైతే ఆయన వైపు చూసి మన భారమును ఆయనకి అప్పచెప్తామో, అప్పుడు మనం పరిపూర్ణమైన విశ్రాంతి దాంట్లోకి ఎంటర్ అవుతాం. ఆ విశ్రాంతిలోకి. అది గ్రహించాడు దావీదు తర్వాత తన ప్రార్థనలో మనం చూస్తే. ఆయన నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ట్రూ ఇది. 100% ట్రూ ఇది. అదే మన నిరీక్షణ. మనం నీతిమంతులని ఎన్నడూ మనం ఒకవేళ కదిలినా ఆయన కృపతో మళ్ళీ మనల్ని లేవనెత్తి మనల్ని ఆదరించి కంఫర్ట్ చేసే తండ్రి మనకున్నాడు పరలోకమందు. అది గ్రేట్ కంఫర్ట్ మన అందుకే చివర్లో అంటాడు దావీదు, "నేనైతే నీ యందు నమ్మికించున్నాను. ఇంక ఏది కాదు ప్రభువా! నీ యందే నేను నమ్మికయుంచున్నాను. నువ్వే నాకు సహాయం చేయగలవు. ఇంకెక్కడి నుంచి నాకు సహాయం రాదు. నీ యొద్ద నుంచే భూమి ఆకాశాలను చేసిన తండ్రి సహాయం నీ యొద్ద నుంచే నాకు దొరుకుతుంది" అని అంటాడు దావీదు ఒక దగ్గర. సో, ఆ గ్రేట్ కంఫర్ట్ అండ్ ఫెయిత్‌లోకి దావీదు నడిపించబడుతున్నాడు. సో, నేనైతే నీ యందే నమ్మిక పరిస్థితులు ఏమైనప్పటికి కూడా లార్డ్ నా ఆధారం నువ్వు ప్రభువా. నా ఆధారం నువ్వు. ఈ భూమి మీద ఏదైనా ఒక ఆధారం కదల్చబడింది ఏదన్నా ఒక ఫౌండేషన్ స్టోన్ ఏదన్నా ఉందంటే అది నువ్వొక్కటే ప్రభువా. కదల్చబడని స్థిరమైన రాయి నువ్వు. కాబట్టి ఆ పునాది మీద మనం కట్టబడాలి మన ఆత్మీయ జీవితాలు. అది మనల్ని అన్నిటికి కదల్చబడనీయదు. అది మన ఆ పిలుపుతో మనం పిలువబడ్డాం. తర్వాత అందుకే 17లో కూడా ఒక మాట ఉంటది. సాయంకాలం, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. అంటే ఈ కంప్లీట్ డే ఒక డే కంప్లీట్ అవ్వడానికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దీంతో ఒక డే కంప్లీట్ అవుద్ది. దావీదు తన జీవితం డే అంతా రాత్ ఆ దినమంతా గూడా ధ్యానించుచు ఈ మాట తెలుగులో బావుంది. నేను ధ్యానించుచు యెస్. మన ధ్యానం గూడా ఆయన ఏమై ఉన్నాడో మన జీవితాల్లో ఆయన యొక్క గుణాతిశయములను మనం ధ్యానించేవారుగా ఉండాలి. ఆయన ప్రేమ, పాపి విషయంలో ఆయన ప్రేమ ఏమైందో మనం ఉదయం ధ్యానించాలి. మధ్యాహ్నం ధ్యానించాలి. సాయంత్రం నాకిదే అనిపిచ్చింది. లార్డ్ నేను నిన్ను గురించి ధ్యానించాలి ప్రభువా. నీ ప్రేమ ఒక ఒక లవర్ ఒక ప్రేమికుడికి, ఒక ప్రియురాలికి మధ్య ఎప్పుడూ వాళ్ళ మధ్య ధ్యానం అనేది ఉంటది. ఒకరి గురించి ఒకరికి ఒక ధ్యానం అనేది ఉంటది. సో, అలాంటి ధ్యానం నాకుండాలి నా ఆత్మీయ జీవితంలో. ఎవ్రీ టైమ్‌కి మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ లార్డ్ ఆ ధ్యానం నాకు దయచేయి. ఆ మెడిటేషన్ నాకు దయచేయి ప్రభువా. నిన్ను గురించిన మెడిటేషన్ లార్డ్ అని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఓకే అన్న. ఓకే. సార్ నేనొక మాట యాడ్ చేస్తాను. 12, 13లో 14లో ఒక మాట మనకు కనబడతది. ఇంతకీ దావీదు నీ తరుముతున్నది లేపోతే అక్కడ బాధపెడుతుంది ఎవరో కాదు. ఆయన యొక్క స్నేహితుడే. ఆహ్, ఆయన యొక్క ఫ్రెండ్. సో, అప్పుడు అందువలన దావీదుకి యాక్చువల్లీ గుండె చెదిరిపోయింది అని దావీదు చెప్పడం మనం అక్కడ చూస్తామనమాట. సో, ఇది మనకి ఇలాగ మనకి అంటే కొత్త నిబంధనలో పేతురు అలాగా అంటే శత్రువులా బిహేవ్ చేయడు గానీ, యేసుప్రభుని "నువ్వెవరో నాకు తెలియదు" అని అంటాడనమాట. ఐ మీన్ ఆళ్ళడిగినప్పుడు యేసుప్రభు ఎవరో తెలీదంటాడు. అప్పుడు కోడి 3 సార్లు కూస్తుంది. సో, అప్పుడు అంటే దావీదుకి ఇక్కడ బాధ కలిగించిన సంఘటన అక్కడ యేసుప్రభు వారికి గూడా బాధ కలిగించుండొచ్చు. కానీ యేసుప్రభు వారు మరి ఆయన్ని చూసినప్పుడు ఎలా చూసారో అంటే ఆళ్ళిద్దరూ చూసుకున్నారు ఒక సన్నివేశంలో. అప్పుడు అది పేతురుకి పశ్చాత్తాపానికి గురి చేసింది. పేతురు మారేటట్లు చేసిందనమాట. సో, ఆయన ప్రార్థన చేసేటట్లు. అంటే యేసుప్రభు వారు ఇక్కడ దావీదు సంగతి మనం కాసేపు పక్కన పెడితే ఈ విషయంలో
యేసుప్రభు వారు ఎలా చూసుంటారు అంటే అంటే మనకి శత్రువు అంటే మన కుటుంబీకులు లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళెవరు మన శత్రువులు కాదు. మన అధికారులు గాని, బిహైండ్ ద సీన్ సాతాను వర్కౌట్ చేస్తున్నాడు. అది పక్కన పెడితే ఇది రియల్‌గా మనల్ని ట్రబుల్ చేసేదెవరు అంటే నిత్యం మనతో ఉన్నవాళ్ళే నిజానికి. సో, వీళ్ళని చూసినప్పుడు యేసుప్రభు వారు ఎలా బిహేవ్ చేశారో అనేది మనం చూస్తే ఆయన చూపులో ఎలా ఉందంటే కనికరం ఉంది. అదే నేను మనకి ఆ కనికరం ఏంటంటే కంపాషను అవతల వ్యక్తిని మారుస్తది యాక్చువల్లీ. ఆ స్థితి నుంచి. మనం వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని చూసినా, లేతే ఇంకొకరిని చూసినా అక్కడ అందరూ మామూలుగా తీర్పు తీర్చేవారుగా ఉంటారు చుట్టూ ఉన్నవాళ్ళు. ఈళ్ళు చేసింది తప్పు. ఈ తప్పుకి నువ్వు శిక్షించాలనేటట్లుగా ఉంటారు ట్రీట్‌మెంటు. ఈ పవిత్ర గారు చేసింది కూడా అక్షరాల ధర్మశాస్త్ర ప్రకారం తప్పు. అయితే ఈయన పద్ధతేంటంటే యేసుప్రభు వారి పద్ధతి తీర్పు కంటే కనికరము తీర్పును మించి ఎంతసేపు పడుతుంది అన్నట్లు ఆయన మొదట కనికర పడతారు.